నేడు మనం ధ్యానం చేసుకోవాల్సిన లేఖనం ఏంటమ్మా? 5వ కీర్తన. ఐదవ కీర్తన 1 నుండి 12 వచనాలు చదవండి మొత్తం. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదు. కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కుచూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గములు నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుగుతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే. కేడిముత కప్పినట్లు నీవు వారిని దయతో కప్పిదు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మనము ఇక్కడ చూస్తున్నటువంటి విధానంలో క్యారెక్టరైజేషన్ చూస్తున్నాం. అలాగే రెండు వేరు విధానాలను అనుసరించేటటువంటి మనుషుల్ని చూస్తున్నాం. కొన్ని ప్రదేశాలని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరొకసారి నేను చదువుతాను, చూడండి. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము. ధ్యానము, దేవుని ధ్యానం చేసుకునే విధానము. మనము చెప్తూ ఉంటాం, ఎప్పుడన్నా ఒక్కొక్క సందర్భంలో అంటూ ఉంటాం, నీకేమన్నా డౌట్ ఉంటే నేను చేసే పనిని చూడు అంటాం. అంటే మన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేస్తామమ్మా? చూడమని చెప్తుంటాం. కావాలంటే నువ్వే వచ్చి చూడండి అంటామా అనమా? కొన్ని సందర్భాల్లో మనం అంటూ ఉంటాం, నువ్వే వచ్చి చూడు, అవునా? సో అలాగే ఇక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నారు, ఏమంటున్నారమ్మా? యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము. అంటే గమనించు, పట్టించుకో, ఆ ధ్యానమును పట్టించుకో అని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, 2 వేరు విధానాలు ఇక్కడ మనకు మొదలవుతూ ఉంటాయి. చూడండి, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఏమంటున్నాడమ్మా? నేను నిన్ను తప్ప ఎవరిని కూడా ప్రార్థన చెయ్యట్లేదు. నా ఆర్తధ్వనిని విను. నీవే నా రాజు, నీవే నా దేవుడవు. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అంటే ఇక్కడ మనం ఈ విషయాన్ని గమనిస్తే, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అనగా, నేను ఉదయమున లేచినప్పుడు, నేను ఎప్పుడు లేస్తే అప్పుడు మొదట మాట, నా నోట నుండి వచ్చేటటువంటి మొదటి మాట ఏమవుతుందమ్మా? నీకు వినపడే విధముగా నా కంఠస్వరము నీకు వినబడును. అంటే మనం మాట్లాడే మాటలు కూడా దేవుడు వింటుంటాడు. మనం నిద్రలేసి తిట్టినా, నిద్రలేచి అరిచినా, కేకలు వేసిన ఇవన్నీ వింటూ ఉంటాడు. అయితే ఉదయమున లేచి ఆహ్లాదకరమైనటువంటి మాటలు మాట్లాడే విధానము, దేవునికి అర్పించేటటువంటి స్తోత్రార్పణతో గనక మనము లేచినప్పుడు, ఆ యొక్క కంఠస్వరము ఆయనకు వినబడినప్పుడు ఎలా ఉంటుందమ్మా దేవుడికి? చిన్నపిల్లల్ని ఎట్లా లేపుతారు? చిన్నపిల్లలు లేపిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. చిన్నపిల్లల్ని ఎలా లేపుతాం? కర్ర ఒకటి తీసుకొని లేపుతామా? లేమ్మా, తెల్లారింది, లేకపోతే ఇదిగో కూర్చోడు వస్తాడు, లేకపోతే ఇదిగో ఏదో ఒకటి వాడికి ఇష్టమైన దాన్ని చెప్పి అట్లా మనం ఏం చేస్తాం? చాలా స్వీట్గా నిద్ర లేపుతాం.
అదే పిల్లాడు 10 ఏళ్ళ తర్వాత స్కూల్కి టైం అయిపోతున్న పడుకొని ఉంటే అప్పుడు మన స్వరం వినపడుతుంది సరిగ్గా కదా. కానీ ఇక్కడ చూడండి, దేవునికి మన స్వరము ఎంతో స్మూత్గా వినపడే విధంగా మనం ఉండాలి. నా కంఠ స్వరము నీకు వినపడును, అంతేకాదు ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును అని. నేను ప్రార్థించే విధానము నీ సన్నిధి నా యొద్దకు దిగి వస్తుందని నాకు తెలుసు. ఆ దిగి వచ్చుద విధానంతో నేనేం చేస్తున్నాను, సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును అంటే ఎదురు చూస్తూ ఉంటాను, ప్రార్థిస్తూ. ఎలా ప్రార్థిస్తాను? నా కంఠ స్వరం నీకు వినపడే విధంగా ప్రార్థిస్తూ నీ యొక్క సన్నిధి కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు క్యారెక్టరైజేషన్స్ వస్తున్నాయి చూడండి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు. దుష్టత్వము, దుష్ట స్వభావం అది చూసి ఆనందించే దేవుడు కాదు. చెడుతనమును నీ యొద్ద, చెడుతనమునకు ఏం లేదమ్మా, చోటు లేదు, ప్లేస్ లేదు. అంటే ఇక్కడ మనం ఒక టేబుల్ రాసుకుందాం, నీతిమంతులు దుష్టులు అని. దుష్టులు నీతిమంతులు ఈ రెండు ఉన్నాయి కదా. ఇక్కడ మనం ఆపోజిట్ వేలోకి వెళ్దాం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాదు. దుష్టత్వానికి ఆపోజిట్ ఏంటి? నీతిగా నడుచుకోవటమే కదా. దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవించడం అంటే అప్పుడు నీతిమంతుడు అయినటువంటి వారిని చూసి దేవుడు ఏం చేస్తాడని అర్థం, ఆనందిస్తూ ఉంటాడని అర్థం. అలాగే చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, మంచితనమునకు నీ యొద్ద ఏముంది, చోటు ఉంది. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. డాంబికులు అంటే ఎవరు? పొగరుగా ఉండి గర్వంతో ఉండి అలాంటి వారికి డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. అంటే ఎవరు నిలబడతారు? దీన మనస్సు గల వారు నిలబడతారు. అర్థమైందా? అలాగే పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు, మేలు చేయు వారందరూ, మంచి చేయు వారందరూ కూడా ఆయనకు ఇష్టలు. అర్థమైందా? చూడు, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదువు, నిజం మాత్రమే మాట్లాడే వారిని వర్ధిల్ల చేస్తాడని కదా అర్థం. అర్థమైందా? చూడు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. అంటే కపటము, మనము వలమాలిన ప్రేమ చూపిస్తుంటాం. ఎప్పుడు? వాళ్ళతో మనకి ఏదైనా పని ఉంటే, వాళ్ళతో పని అయిపోయిందా, మీకు మీరే మాకు మేమే, అంటే వాళ్ళ అవసరమై వచ్చినా ఇంక వీళ్ళు రానీరు, పట్టించుకోరు అనమాట. అర్థమవుతుందా? కాబట్టి అలాంటి కపటము చూపి నరహత్య జరిగించే వారు కూడా యెహోవాకు ఎవరమ్మా? అసహ్యులు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎలా టేబుల్ రాసుకోవాలంటే దుష్టులు, నీతిమంతులు, తర్వాత ఎలా ఉంటారు, లేదంటే ఏమి చేయాలి, చేస్తే ఎలా ఉంటారు. అంటే దుష్టులు అని రాసుకున్నాం. దుష్టులు దుష్టత్వమునే చేస్తారు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు? నాశనం అయిపోతుంటారు. అదే కదా దేవుని కోపానికి కారణమవుతుంటారు కదా. దేవుని సన్నిధిని వారికి చోటు ఉండదు కదా, అవునా కదా. అలాగే మంచివారు ఎలా ఉంటారు? దేవుని వద్ద వారికి చోటు ఉంటుంది, దేవుడు వాళ్ళని వర్ధిల్ల చేస్తాడు, అనేక విధమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సమస్తము దేవుడు వారికి ఏం చేస్తాడు? దయచేస్తూ ఉంటాడు. కాబట్టి మనం గమనించాలి, కపటముగా ఉండకూడదు, ప్రౌడ్గా ఉండకూడదు. అర్థమైందా? పాపము చేసేవారుగా ఉండకూడదు, అబద్ధమాడేవారుగా ఉండకూడదు, అలాగే దుష్టత్వమును అనుసరించేవారుగా ఉండకూడదు. అర్థమైందా? చెడుతనాన్ని ప్రేమించేవారుగా ఉండకూడదు, అలాగనే ఉండకూడదు. చూడండి, అలాగే కీర్తనాకారుడు ఏమన్నా చూడండి, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. ఆయన కృపాతిశయమును బట్టి మందిరంలో ప్రవేశిస్తున్నాడంటే అతడు ఎలా ఉన్నాడని? మొదట నీతిమంతుడుగా ఉన్నాడని, దుష్టత్వము లేదని, మంచిని అనుసరిస్తున్నాడని, చెడుతనమును విసర్జించాడని, దీన మనస్సు కలిగి ఉన్నాడని, అలాగే పాపము చేయలేదని, నిజాలు మాత్రమే మాట్లాడుతున్నాడని, కపటము చూపని వాడని. కాబట్టి అలాగనే ఉన్నాడు. కాబట్టి అతనికి ఎక్కడుందమ్మా స్థానము? ఎక్కడ ప్రవేశించాడు? దేవుని మందిరంలో ప్రవేశించాడు. దేన్ని బట్టి? దేవుని యొక్క కృపాతిశయమును బట్టి. అలాగే నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. కాబట్టి మనం కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి మనము దేవుని వైపు చూసి నమస్కరించేవారుగా మనం ఉండాలి. అలా ఉండాలంటే మనలో ఇక్కడ ఉన్నటువంటి ఈ 4, 5, 6 వచనాల్లో ఏమైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కార్యకలాపాలు ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలమ్మా?
విసర్జించాలి. ఎందుకో తెలుసా? ఎందుకు విసర్జించాలో కంటిన్యూషన్లో వస్తుంది చూడండి. అలాగే చూడమ్మా. యెహోవా నీ కొరకు పొంచి ఉన్న వారిని నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము. నా కొరకు పొంచి ఉన్నారు, అనేకులు పొంచి ఉన్నారు. వారిని బట్టి నన్ను ఏం చేయాలి? నిత్యానుసారమైనటువంటి, నిత్య కాదు, నీత్యానుసారముగా అంటే నీతిమంతమైనటువంటి మార్గములో. అర్థమవుతుందమ్మా? నీతిగా, నిజాయితీగా అంటే నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నేను ఒకవేళ నా దుష్టత్వం ఏమైనా నాలో ఉంటే, ఎందుకంటే దుష్టత్వం లేకుండా ఎవరు ఉంటారా? కోపం అంటే దుష్టత్వం కదా, కోపం లేకుండా ఎవరు ఉండరు. కానీ ఒకవేళ ఆ యొక్క విధానంతో నేను వారిని ఏమన్నా అంటే నీకు నేను హేళ్ళు అవుతానేమో, కాబట్టి నువ్వేం చేయాలి? నన్ను నీ యొక్క నీత్యానుసారముగా నన్ను నడిపించుము. అంటే నీ నీతిని అనుసరించు మార్గములో నన్ను నడిపించుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. అని నాకు కోపం వచ్చేసింది అనుకోండి, ఎవరన్నా అరవబోతున్నా అనుకోండి, వెంటనే అవసరమైతే అయ్యా నీ చేత్తో నన్ను కొట్టి నీ మార్గం నాకు చూపించు అని వేడుకుంటున్న విధానం అనమాట. చూడండి. అయితే అక్కడ ఉన్నటువంటి వారు చూడండి ఎలా ఉన్నారు. వారి నోట ఎవరు వీరు? ఎవరైతే దుష్టత్వమును అనుసరిస్తున్నారో, ఎవరైతే పాపము చేస్తున్నారో, ఎవరైతే అబద్ధం ఆడుతున్నారో, ఎవరైతే డాంబికముగా ఉన్నారో, ఎవరైతే కపటముగా ఉన్నారో, ఎవరైతే మంచిని చేయకుండా ఉన్నారో అటువంటి వారు ఎలా ఉన్నారమ్మా? వారి నోట యథార్థత లేదు, కపటంగా ఉన్నారు. వారు యథార్థత వారి దగ్గర లేదు. అంతేకాదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట. మరి అంతరంగం ఏంటి? నాశనకరమైన గుంట. అంటే ఏంటంటే పైకి మేలు చేస్తున్నట్టు మాట్లాడుతూ, నీకు మంచిగా చేస్తానని చెప్పి కళ్ళబొల్లి మాటలు పలుకుతూ మన నాశనం కోరుకునేవారు ఉంటారు. మనం పడిపోయినప్పుడు ఇంకా పైకి లేవలేని అగాధంలో పడిపోతాం. అదే వారి యొక్క అంతరంగమందు ఉన్నటువంటి నాశనకరమైన గుంట ఉన్నది. అంతేకాదు, వారి కంఠము తెరచిన సమాధి. వారి కంఠం అంటే కొందరు మాటలతో చంపేస్తున్నారు అంటారు, విన్నారా? మాటలతో చంపేయటం అంటే చాలా మంది అవమాన భారంతో చనిపోయేవారు మనం చూస్తుంటాం, ఆత్మహత్యలు చేసుకోండి. ఎందుకు చనిపోతున్నారు? ఎదుటివారు మాట్లాడే మాటలు వారిని బాగా కృంగదీసి, వారిని బాగా బాధ పెట్టి. మొన్న ఈ మధ్య ఒక ఎస్ఐ కూడా చనిపోయాడు. రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి ఆయన ఎస్ఐ చనిపోయారు మొన్న ఈ మధ్య, నెల క్రితం. ఆయనది ఆ లాస్ట్ సూసైడ్ చేసుకోవడానికి ముందు మాట్లాడిన తోటి ఎస్ఐ గారితో మాట్లాడినటువంటి మాటలు రికార్డ్ అయ్యి అది యూట్యూబ్లో ఉంది. అంటే ఇవన్నీ ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి అంటే తెరచిన సమాధిలో పడ్డవారు మృతులే కదా, అవునా కదా? తెరచి ఉన్న సమాధిలో పడిపోయారు, వెంటనే సమాధి మూసుకుపోయింది. మూసుకుపోయిన సమాధి నుంచి రాగలుగుతారు బయటికి? రాగలుగుతారమ్మా? రాలేరు. కాబట్టి వారి కంఠము తెరిచిన సమాధి. అంతేకాదు, వారి నాలుక అంటే వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. ఇచ్చకములు అంటే నాలుకతో ఏమో నీకన్నా గొప్పలేరు, ముఖస్తుతి చేయటం. అర్థమవుతుందా? మనల్ని ఎంత కృంగదీయాలో దాన్ని కపటముగా మాట్లాడే విధానం అనమాట. ఇచ్చకముగా మాట్లాడతారనమాట. కాబట్టి గమనించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందమ్మా? దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. మరి మనం గమనించాలి, మనం ఎక్కడున్నాం? దేవుణ్ణి అంటే ఇక్కడ దేవుణ్ణి అవమానపరిచే విధంగా ప్రవర్తన మనది ఉన్నా కూడా మనం ఎవరిలో ఉన్నట్టు? 4, 5, 6 వచనాల్లో ఉన్న వారితో సమానులైనట్టే. ఎందుకంటే 9వ వచనం ఏముందమ్మా? నోట యథార్థత లేదు, అలాగే అంతరంగము నాశనకరమైన గుంటై ఉంది. కంఠము అంటే ఏంటి? ఇంతకి కంఠధ్వని అన్నారు కదా ఇందాక, కంఠస్వరము, గొంతులో నుంచి వచ్చేటటువంటి విధానం, మాటలు, కంఠస్వరము అనగా. కాబట్టి మనం గమనించాలి, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు.
మైమరిపింపజేసి ముచ్చటగా మాట్లాడుతూ మనకు అంటే మనం ఏ విషయంలో సరెండర్ అయిపోతామో ఆ విషయంలోనే మాట్లాడతారు. అర్థమైందా? కాబట్టి అది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అర్థమైందమ్మా? చూడండి, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. ఇక్కడ ఈ 11వ లేఖనానికి 7వ లేఖనాన్ని రెండింటిని మెర్జ్ చేసి చూడండి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, ఎందుకని నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను, ఎందుకు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. అర్థమైందా? అర్థమైందమ్మా? 7వ వచనము 11వ వచనం అర్థమైందా? మళ్ళా చదువుతా చూడండి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను, ఎందుకని నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. అర్థమైందా? సంతోషించడం కోసం నేనేం చేస్తున్నాను? నీ మందిరం ప్రవేశిస్తున్నా. అయితే నేను ఎలా ప్రవేశిస్తున్నా? నీ కృపాతిశయమును బట్టి మాత్రమే. అంటే నీవు చూపిన కృపను బట్టి మాత్రమే నేను ప్రవేశించగలిగా. అయితే నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను, ఎందుకు నమస్కరించేదను అంటే నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. అర్థమైందా? యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గురించి ఉల్లసింతురు. మరి 4-5 వచనాల్లో ఉన్నవారు ఉల్లసిస్తారా? ఎందుకంటే నీవు ఇది చేయొద్దు అది చేయొద్దు అంటే వారి కోపం కాదా? కోపం వస్తా రాదా వాళ్ళకి? వచ్చుతా రాదా? మరి ఎందుకు కోపం వస్తుంది? ఎందుకంటే వారి ఆలోచన ఎక్కడ ఆగిపోయింది? నేను చేయాలి అనే దగ్గర ఉంది, కానీ అది చేస్తే ఏమైతే అనేది వీళ్ళకి తెలియదు. తెలుస్తుందా? అందుకే కదా మనకు ఒక సామెత ఉంది, చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏంటి లాభం అంటే ముందుగానే నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి. ఎందుకంటే శరీరం నుండి ఆత్మ వేరైపోయింది అనుకోండి, తిరిగి మళ్ళీ శరీరంలోకి రప్పించుకొని అయ్యా ఒక్క అవకాశం ఇవ్వు, నేను ఇంకా నా జీవితకాలం ఇంకొకసారి నువ్వు నా ఆత్మని విడదీసే వరకు నేను నీతిగా బ్రతుకుతానయ్యా అని చెప్పి చెప్పగలిగిన వారు ఉన్నామమ్మా? అలా చెప్పలేము, కానీ మనకు ఒక అవకాశం ఉంది. గమనించండి, నిద్రించిన వారందరూ ఉదయం లేస్తాము అని కన్ఫామ్గా చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నామా? ఎవరూ లేదు. ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో, అయ్యా నా దేహం నుండి ఆత్మను వేరు చేసావు, నా ఆత్మ పాతాళమునకు వెళుతూ ఉంది, ఎందుకంటే నాకు తెలుసో తెలియకో చేసిన అనేక కార్యములు నా మీద నేరారోపణ చేయించు ఉండగా నేను దిగజారిపోయాను, పడిపోతూ ఉన్నాను, కృంగిపోతూ ఉన్నాను. కాబట్టి ఒక్క మారు నాకు అవకాశమే, నేను నీ బిడ్డగా జీవిస్తాను అన్న తీర్మానం ప్రతిరోజు పడుకునే ముందు తీర్మానించుకొని ఆ రోజంతా కూడా ఆ తీర్మానానికి తగ్గట్టు జీవించగలిగామంటే ఎంత ఆనందంగా జీవించగలం ఆలోచించండి. ఎందుకంటే మనం కన్నులు మూసినది మొదలు కన్నులు తెరిచే వరకు కూడా మన దేహం నుండి మన ఆత్మ ఉంటుందా ఉండదా అనేది ఏ ఒక్కరు కూడా చెప్పగలిగినది లేదు. చెప్పగలిగిన వారు ఎవరు ఉన్నారా? నేను పొద్దున్న నిద్రలు వేస్తాను వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కన్ఫామ్గా లేవాలి. చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే ఏ సమయం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ దినములు గడుచుచుండగా దేవుడు మనకు చూపిస్తున్నటువంటి ఆయన కృపాతిశయము మనల్ని మార్చుకునేటటువంటి గొప్ప అవకాశం. ఎందుకంటే ఇక్కడ చెప్పినటువంటి లేఖనాల్లో 2 విభిన్నమైనటువంటి విధానాలను అనుసరించేటటువంటి వారిని చూసాం. దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి వారు ఆనందముతోనూ ఆశీర్వాదముతోనూ ఉల్లాసముతోనూ ఆనందించేవారుగా ఉన్నారు. అలాగున లేనటువంటి వారు ఎలా ఉన్నారు? చెడుతనముతోనూ దుష్టత్వముతోనూ అబద్ధములతోనూ ఇచ్చకపు మాటలతోనూ కపటముతోనూ డాంబికముతోనూ ఉన్నటువంటి వారేమో నాశనములకు వెళ్తూ ఉన్నారు, వీరేమో దేవుని సన్నిధిని వర్ధిల్లుతూ ఉన్నారు.
ఎందుకని ఆయనే ఆయన యొక్క నీచానుసారమైనటువంటి మార్గములు ఆయనే సంచరింప చేస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే నా మార్గం ఏంటి అనేది ఆయన మనకు చెప్తూ ఉండగా, ఆయన నడిపిస్తూ ఉండగా, ఆయనే కాపాడుతూ ఉండగా, ఆయనే సంరక్షకుడై ఉండగా పడవేయగలిగిన వారు ఉన్నారమ్మా? ఎవరన్నా పడవేసే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరుగా. కాబట్టి ఆ గొప్ప రక్షకుడిని అంగీకరించి ఆయన యొక్క కృపాతిశయములను పొందుకొని ఆయన మందిరంలో ప్రవేశించి ఉల్లాసముతోనూ ఉత్సాహముతోనూ ఆయనకు ఉదయాన్నే మన కంఠస్వరము వినపడేలాగున, అలాగే ఉదయమునే మన ప్రార్థనతో ఆయన సన్నిధిని సిద్ధము చేయులాగున మనమంతా కూడా ఉండాలని, ఆ రీతిగా ఉండుటకై మనకు చాలినటువంటి జ్ఞానముతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించును.